ముందుకు రండి. అది చెప్పరా ఒక నిమిషం. ఈనాటి ప్రత్యేక గ్రామ సభకు వచ్చేసిన వివిధ శాఖల అధికారులకు, సభాధ్యక్షులు స్నేహాదుర్గి గారికి, గణపవరం గ్రామ ప్రజలకు, యూత్కి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈనాటి సమావేశం చాలా చక్కగా అన్ని శాఖల నుంచి మంచి వివరణాత్మకంగా ఇచ్చినందుకు, సందేశం ఇచ్చినందుకు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన సమావేశానికి వచ్చేసి మన అధికారులు చెప్పిన ముఖ్యమైన విషయాలలో నాకు బాగా మనసుకు ఇబ్బందికరంగా అనిపించిందంటే మన ప్రభుత్వ పాఠశాల, మన పాఠశాల అనేది సార్ చెప్పిన ప్రకారం మనం చూస్తుంటే మనమే సూసైడ్ చేసినట్టుగా అనిపించింది నాకు. అంటే విద్యార్థులు రావట్లేదు కాబట్టి నిధులు ఇవ్వడం కష్టంగా ఉంటుంది, కాబట్టి ఈ తరగతి గదులు మాకు లేకపోవటం వల్ల మేము వర్షం వచ్చిన టైంలో బయట కూర్చోబెట్టడానికి కూడా ప్లేస్ లేదు కాబట్టి పిల్లలు రావటం అని చెప్పేసి సార్ చెప్తున్నాడు. స్నేహదుర్గ గారు సర్పంచ్ అయిన తర్వాత కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ విషయాన్ని వారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. వారు చెప్పిన విషయం ఏంటంటే స్ట్రెంత్ ఉంటే ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ అని చెప్పడం జరిగింది. స్ట్రెంత్ కొరత ఉందని చెప్పేసి మళ్ళీ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారిని, అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని కావడం జరిగింది. వారు సహాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం సార్, కొన్ని లోపాలు మాత్రం ఉన్నాయి అనే విషయాలు చెప్పిన తర్వాత గ్రామంలో ముఖ్యమైన వ్యక్తుల్ని, పెద్ద వ్యక్తుల్ని, అదేవిధంగా ఎప్పుడు సహాయం చేసే వ్యక్తుల్ని కలవడం జరిగింది. కొందరు అక్కడ లోపాలు ఏం చెప్పారంటే పిల్లలకి టైస్, అదేవిధంగా షూజు, కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా మనం కూడా ఇద్దామని, అంటే ఇవి కావాలని చెప్తే కొంతమంది దాతలను కూడా రావడం జరిగింది. వారు కూడా కొంతమంది ముందుకు వచ్చారు. దీంతో పాటు మన బాధ్యతగా మన భవిష్యత్తుని, మన గ్రామ భవిష్యత్తుని పునర్నిర్మాణం చేసుకోవాలంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా వాళ్ళ పిల్లల్ని ఇంతకుముందు చెప్పినట్టుగా అనుక్షణం పరిశీలిస్తూ వారికి మంచి విద్యా బుద్ధులు నేర్పే నేటి బాలలు రేపు రాబోయే తరాల భావి భారత నిర్మాతలు అవుతారు. వీరి పరిస్థితి నేటి బాలలు మంచిదైనప్పుడు భారతదేశ పురోగతి అంటాం చాలా కష్టంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, క్లిష్టమైన విషయం. మనం కార్పొరేట్ విద్యా వ్యవస్థ అని చెప్పేసి పరిగెడుతున్నాము. అక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేదని మనం పరిశీలన చేయట్లేదు. అదేవిధంగా పాఠశాల నిబంధన ప్రకారం అక్కడ సరైన ఆట స్థలము, అదేవిధంగా తరగతి గదులు సరైన వంతుల ప్రకారం ఉందా లేదా, అదేవిధంగా ఫెసిలిటీస్ ఉన్నాయా లేవని చెప్పేసి మనం లోతుగా అధ్యయనం చేయట్లేదు. కొంచెం కార్పొరేట్ వ్యవస్థలో కొంచెం కలర్ఫుల్గా ఫ్లెక్సీలతోని, అదేవిధంగా పెయింట్తోని కొన్ని ఫెసిలిటీస్ మనకి కనపడంగానే దానికి అట్రాక్ట్ అయ్యి అసలు విషయం మర్చిపోయి పిల్లవాడి భవిష్యత్తు మొత్తం మర్చిపోయి మనం అక్కడ వేసేసి మనం ఇంతకుముందు హరిసార్ చెప్పినట్టుగా మనం ఏదో పనుల్లో బిజీగా ఉంటున్నాం తప్ప మన భవిష్యత్తే మన పిల్లలే మన దేశ భవిష్యత్తు అనేది మనం మర్చిపోతున్నాం. ఒక్కసారి స్నేహదుర్గ గారు ఆల్రెడీ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా ఇంకా నవీన టెక్నాలజీ రాబోయే రోజులలో అంతా కూడా రోబోటిక్ సిస్టమ్, అదేవిధంగా కంప్యూటరైజ్డ్, అదేవిధంగా డేటా సైన్స్ బేస్డ్ అనాలిసిస్ ఉంటుంది తప్ప మనం మామూలుగా సాదాసీదా చేసే రోజు కార్యక్రమాలు చేసే ఈ వ్యవసాయం కూడా కంప్యూటరైజ్ అవుతుంది. కాబట్టి ఈ కూళ్ళు నాళ్ళు అనేది మొత్తం కూడా వచ్చేసి మన కాడ ఉండవు. రోబోట్స్ వస్తాయి, కూడా 900 మిలియన్ రోబోట్స్ తయారవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. డబ్బున్నోళ్ళు తయారు చేసి పెడుతున్నారు, ఆ వస్తువు లెక్క అమ్ముతారు, ఇంటికి అమ్ముతారు. డబ్బున్నోళ్ళు కొనుక్కుంటారు, ఆ మిషన్ వచ్చేసి ఇంటికాడ వంట పని చేస్తుంది, ఇంటి బుల్ల పాకి పని చేస్తుంది, ఇంటి బుల్ల చీపురు పని చేస్తుంది, ఇంట్లో పాకి పని చేస్తుంది, వ్యవసాయం తగ్గట్టుగా పనులు కావండి గడ్డేస్తుంది, బళ్ళు కాడ పాలు బిద్దుది, అన్ని పనులు మొత్తం కూడా దానికి చిప్పని చేసి పంపిస్తున్నాడు. సో అప్పుడు మనకి పనులు ఉండవు. దయచేసి అర్థం చేసుకోండి.
మీకు కళ్ళ ముంగల కనిపిస్తుంది. మా అమ్మ అయ్యా నేను కూడా ఒక కళ్ళాల దగ్గర బంతులు తిప్పిన బరిబడిలు పట్టుకొని అక్కడే మనం గడ్డివాములు కట్టాం, గడ్డివాములు వేసుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? కోత మనం వస్తున్నామా? నాటు వరకు పరిమితమైన రేపు నాటు కూడా మనం మంచిగా తెలిసిపోతున్నాయి. అదేవిధంగా కళాలు చేస్తున్నామా, ఒడ్లుగా పోస్తున్నామా, దిండు కడుతున్నామా, అన్ని కూడా మిషన్లు వచ్చేసినాయి మన చేతులకు. మనకాడ పని మరే మన పిల్లగాళ్ళు ఏమో వ్యసనాలు తయారీ, వాళ్ళు నిరుపయోగంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇట్లా పిల్లలు ఉంటే మన భవిష్యత్ పిల్లలే కదా, మనం పుట్టేది, మనం జీవించేది, మనం ఆశించేది మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. ఇంత ఆరాటపడి, ఇంత కష్టపడి, ఇంత చేసి కూడా పిల్లలు బాగుండాలే కదా. మరి ఆ భావి భారత పనులు ఎటుపోతున్నారు? వారి కోసం మన జీవన విధానంలో మనం ఫైట్ చేస్తూ ఎప్పుడు మనం రూపాయలు సంపాదించాలి, ఇంట్లో మంచిగా పిల్లలు బాగుండాలి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి ఆరాటంలో మనం పరిగెడుతున్నాము. కానీ ఎవరి కోసం చేస్తున్నామో ఆ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పినట్టుగా మనం పరిశీలన చేయలేకపోతున్నాము. దానికి మూలం మనకి ఒక పక్క దేవుడి ఉత్సవాల కోసం, దేవుడికి మన ఆధ్యాత్మిక చింతన కోసం 3 కోట్ల పెట్టి మనం కట్టుకున్నాము. కానీ బడి మాత్రానికి దేవుడితో సమానమైన మన గ్రామాభివృద్ధికి సంబంధించిన మరొక దేవాలయం బడిని మర్చిపోతున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడే ఎవరైతే ఉత్సాహవంతున్నారో మనం చాలా మంది దాంట్లో మన గ్రామం ఏంటంటే గొప్ప గ్రామం. ఇది ఇప్పుడు పుట్టిన గ్రామం కాదు. దాదాపుగా 819 సంవత్సరాల నుంచి ఈ గ్రామం ఏర్పడింది శాసనాల ప్రకారం. నిన్న మొన్న తయారైన గ్రామం కాదు. ఈ గ్రామం పెద్ద చరిత్ర ఉంది. ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు, ఎంతో మంది అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఎంతో మంది విదేశాలు చదువుకుంటూ సెటిల్ ఉన్నారు మన గ్రామం నుంచి. అంత గొప్ప చరిత్ర గల గ్రామం. అంతమంది విద్యావంతులు తయారు చేసిన ఆ బడి ఈ విధంగా ఉందంటే మనలో ఉన్న చైతన్యం లేక కాదు, మనకు తెలివితేటలు లేక కాదు. ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అంత సహాయం చేసే మనుషులే, అంత గొప్ప హృదయం గల మనుషులే, అంత చైతన్యం గల మనుషులే. ఒక్కసారి మనం ఈ కొరలో ఆలోచిద్దాన్ని, టెక్నాలజీ వైపు ప్రయాణం చేద్దాన్ని. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీ వైపు నడుస్తుంది. రోబోటిక్ టెక్నాలజీ, కంప్యూటర్, అదేవిధంగా డేటా సైన్స్ ఈ విధంగా వెళ్తుంది. ఆ టెక్నాలజీ పట్టుకోకపోతే మనకి గ్యారెంటీగా మన పిల్లలు మన మనుషులకి బానిసెత్తరు. ఇప్పటివరకు మన బానిసత్వం ఎన్నో చూసాం. కానీ రాబోయే రోజుల్లో మన మనుషులకు బానిసెత్తరు. మన మనుషులు అంటే రోబోట్స్కి ఏం చేస్తారంటే వాటికి గ్రీజ్ కొట్టడం కానీ, క్లీన్ చేయడం కానీ, ఇటువంటివి ఉంటాయి మనకి. ఎందుకంటే మనకి టెక్నాలజీ దాన్ని వాడటం తెలియదు. వాడటం తెలియనప్పుడు దానికి బానిసెత్తాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకుందామని, అందరం కలిసికట్టుగా ఈ గ్రామాన్ని మార్చే విధంగా చేద్దామని. ఇక మిగతా విషయంలో మొత్తానికి అది సాధారణంగా గ్రామ పంచాయతీలు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఇంకేమన్నా కానీ మనం చెప్తే వాళ్ళు, ఎందుకంటే ఎస్పెషల్లీ శానిటేషన్, అదేవిధంగా వాటర్ సప్లై సిస్టంలో బాగా మనకి మన నాణ్యమైన వాటర్ సప్లై తీసుకోవాలి, అదేవిధంగా శానిటేషన్ చక్కగా చేసుకోవాలి. దాని మీద దాదాపు ఎప్పటికప్పటికి పంచాయతీ రివ్యూ అయితే ఉంటుంది. పాలక మండపం తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు, ముందుకు వెళ్తారు. ఒక విషయం, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కొన్ని మధ్యకాలంలో మేము స్నేహితుడి గారు వచ్చిన తర్వాత కొన్ని అధికారులను పిలిపించేసుకొని అధికారులతో రివ్యూ చేసుకొని కొన్ని వరకు షాన్ చేసుకున్నాం. ఫస్ట్ ఇరిగేషన్ శాఖ ఎస్సీ గారు వచ్చారు, దాదాపు 2 months బ్యాక్ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎస్సీ గారు, ఈ గారు చూసిన తర్వాత ఆ కాలువ చూపించాము. ఆ కాలువకి 7 లక్షలు షాన్ చేసిండ్రు. ఆ వర్క్ అవుతుంది. నిన్న వచ్చిన డిస్టర్బెన్స్ అనుకుంటాను. మిగతా పని కూడా చేయమని చెప్పాము, అడిగాము. సో మిగతా పని కూడా చేస్తాను, ఎందుకంటే ఎస్టిమేట్ ప్రకారం కొంతవరకు ఉంది. ఆ మిగిలిపోయిన పని కూడా చేయాలని చెప్పేసి అభ్యర్థన చేశాము. సో వాళ్ళు కూడా మిగతాది కూడా చేస్తాము. మిగతాది ఉంటే మేము వేరే విధంగా వర్క్స్ వాళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఈ గారు అన్నాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మళ్ళీ మేము సమ్మర్లోనే ఈ గారిని, మన వాట్సాప్లో ఈ గారిని రిపిటించడం జరిగింది. వారి పర్యవేక్షణలో మన నాయుడుపేట ప్రాంతం, అదేవిధంగా మన గ్రామంలో దాదాపు 25 lakhs బడ్జెట్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి. దాంట్లో ఇప్పుడు 7 lakhs మనకి రిలీజ్ అయినాయి. మిగతాది వాటర్ ట్యాంక్ కోసం ఎస్టిమేట్ చేసినందుకు అది నాయుడుపేట దగ్గర వాటర్ ఎవరైనా ట్యాంక్ అని చెప్పేసి ఒక ప్రపోజల్ ఎస్టిమేట్ తారని పట్టున్నాయి. కానీ ఇప్పుడు 7 lakhs వరకు మంజూరైనాయి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో. అది 5 lakhs వచ్చేసేమో నాయుడుపేటగా ఇనిషియల్గా నీటి సప్లై, వాటర్ సప్లై సిస్టమ్. అదేవిధంగా మన గ్రామంలో వాటర్ ట్యాంకులకు మిషన్ బదిలీతో వాటర్ రాకపోవడం వల్ల కొన్ని వాటర్ ట్యాంక్ నిరుపయోగం అని చెప్పేసి 2 lakhs ఒక బోర్ వెల్లు, అదేవిధంగా వాటర్ సప్లై సిస్టమ్ వచ్చింది. ఈ విధంగా గౌరవ మంత్రి గారి సహాయంతో మనకి ఆ నీటిపారుదల శాఖ నుంచి 7 లక్షలు, అదేవిధంగా ఇప్పుడు దీనికి 7 lakhs ఎమ్మెల్యేలతో సాయంగా ఈ విధంగా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ పోతున్నాము. ఇంకా మనం అందరితో ఏకమై సరైన ఆలోచనతో అందరూ కూడా నిస్వార్థంగా మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే యూత్, అదేవిధంగా రాబోయే తరం పిల్లలు కూడా మంచి పరిస్థితి ఉంటుంది.
మనందరం కూడా కలిసి పెట్టిన మంచి పేరు తీసుకుంటాయి. అదేవిధంగా వీళ్ళకి సిబ్బంది కూడా ఏమన్నా సారిగ్గా టెక్నాలజీ పరంగా ఇంగ్లీష్ పరంగా ఏమన్నా కానీ ఎక్స్ట్రా డబ్బులు కూడా పెట్టడానికి మనం ఒక రౌండ్ పత్తులు పెడదాం అనుకుంటాము. గ్రామపాలక మండలిలో డిస్కస్ మన మిత్రమండలితో డిస్కస్ చేశాను. ఎస్పెషల్లీ కంప్యూటర్ టెక్నాలజీ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లే కంప్యూటర్స్ ఏ విధంగా దాని దగ్గర సిలబస్ కూడా తయారు చేపిస్తున్నాం. ఇంతవరకు సిలబస్ రాలేదు. రోబోటిక్ టెక్నాలజీ మీద అదేవిధంగా డేటా సైన్స్ మీద ప్రైమరీ లెవెల్ అంటే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం నుంచి అదేవిధంగా 10th క్లాస్ వరకు వాళ్ళకి రాలేదు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ తయారు చేపిస్తున్నాము. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అందరూ కన్విన్స్ అయితే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనం ప్రత్యేకంగా దీని మీద కన్సల్ట్ చేద్దామనేసి ఈ సభాపంగా చెప్పుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరోసారి అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. అంటే పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అండి. పిల్లలు సరిగా ఉంటే, పిల్లలు అందరూ సక్రమంగా ఉండి వాళ్ళ భవిష్యత్తు సరిగా ఉంటే దేశ భవిష్యత్తు ఆటోమేటిక్గా సరిగా ఉంటుంది. ఈ విషయంలో ఇద్దరు చేసిన సూచనల మేరకు మనం ప్రతి సంవత్సరం ఒక బాలల సభ నిర్వహించుకుందామండి. ప్రతి గణపవరంలో మాత్రమే కాదు, కోరడం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక బాల సభ ప్రతి సంవత్సరం ఒక బాలల సభ నిర్వహించుకునే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. దానిలో కేవలం బాలల సమస్యలు, పిల్లల సమస్యలు, వాళ్ళ పరిష్కారాలు, వాళ్ళ భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. వాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలి, పాఠశాల విద్య ఎలా అభివృద్ధి చెందాలి, ఇదంతా ఈ విషయాలు దాంట్లో మాట్లాడుకున్నాం. తదుపరి చివరిగా మన గౌరవ సర్పంచ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభ నిర్దేశం. సో మన గ్రామ సభ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క అధికారి ఎంతో అమూల్యమైన సందేశాన్ని మన ప్రజలకు అందించారు. మరి ఆ విషయాలన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని అధికారులు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మనం కానీ నడుచుకున్నట్టయితే మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానీ మన అభివృద్ధి కానీ చాలా ఈజీగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఎంతో చక్కగా పిల్లల గురించి కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే కానీ అసలు అన్ని విషయాల గురించి చర్చించారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మనకు ఇంపార్టెంట్. మనం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఉదయం పోయి సాయంత్రం వస్తుంటారు కాబట్టి పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టారు. కాబట్టి కొంచెం ఈ మన పిల్లల పైన మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మన పిల్లలు ఉదయం ఎక్కడ వెళ్తున్నారు, సాయంత్రం ఎక్కడ ఇంటికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మన పిల్లల మీద కూడా మనం చాలా శ్రద్ధ పెట్టుకోవాలి. అలాగే సీసీ కెమెరాలు కూడా అవి మన ప్రజల అభివృద్ధి కోసం, మన ప్రజలలో మనకి ఏవైతే ఇక్కడ ఉన్న సమస్యలు మనం తొందరగా తెలుసుకోవడం కోసం, మన ఏదైనా జరిగిందంటే ఒకవేళ మనం తెలుసుకోవాలంటే ఆ సీసీ కెమెరాలు ఉంటే మనం తొందరగా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి సీసీ కెమెరాలు కూడా ఎవరు కూడా వాటిని వైర్ కట్ చేయకుండా అందరు కూడా జాగ్రత్తగా అవి పనిచేసే విధంగా చూసుకోవాలని కోరుకుంటూ, మరి స్కూల్ గురించి ఇప్పటిదాకా ప్రతి ఒక్క అందరు కూడా స్కూల్ గురించే ఎక్కువ ఉందండి. సో నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. నేను చదువుకున్న టైంలో దాదాపు 600 మంది స్ట్రెంత్ పిల్లలు ఉన్నారు మేము చదువుకునే టైంలో. కానీ ఈరోజు స్కూల్కి వెళ్ళి చూసినట్టయితే స్కూల్లో మొత్తం స్ట్రెంత్ మొత్తం హై స్కూల్ ప్రైమరీ స్కూల్ రెండు కలిపి చూసినట్టయితే 120 మెంబర్స్ కూడా కనిపించట్లేరు. అంటే మన స్కూల్ అనేది ఎంత తగ్గిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు అందరు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదో వాళ్ళు బోర్డులు పెట్టుకొని ప్రచారం చేయగానే అక్కడ స్కూళ్ళల్లో చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా ఇంగ్లీష్ కానీ అని అనుకోని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులు ఎంత పేదగున్నా కానీ సరే మా పిల్లల భవిష్యత్తే కదా మాకు కావాల్సింది అని చెప్పేసి అందరు కూడా పిల్లల్ని పట్టణాలకు పంపించడం జరుగుతుంది. కానీ మనం ఒక్కటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరు కూడా వాళ్ళు ఎన్నో బీఈడీలు చేసి పీజీలు చేసి ఎన్నోసార్లు ఎంట్రన్స్లు రాసి వాళ్ళు ఎంతో నాలెడ్జ్తో వచ్చిన టీచర్స్ ఉంటారండి ఇక్కడ. మనం కూడా అదంతా గమనించుకోవాలి. మరి మీరు అందరు కూడా సహకరించి మన అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుందామంటే ప్రైవేట్ స్కూల్స్ని మనం ఇక్కడికి బస్సులు రాకుండా మన పిల్లలు మన స్కూల్లోనే చదివే విధంగా మన అందరం ప్రయత్నం చేద్దాము. మరి అలా స్ట్రెంత్ ఎక్కువైనప్పుడు మేము కూడా అధికారులను పోయి మా ఊరికి స్కూల్ కావాలని చెప్పేసి మేము అడగడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము పోయి అడిగినా కానీ స్కూల్లో ఒక 100 మంది ఉంటే అంత కోట్లు పెట్టి బడ్జెట్ ఇవ్వడానికి కూడా మనకి ఒప్పుకోరు. కాబట్టి మన స్ట్రెంత్ను పెంచుకుంటే మన స్కూల్ని కూడా మన కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మన స్కూల్ని మనం ఎంతో చక్కగా నిర్మించుకోవచ్చు. మరి కాబట్టి నీ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఈ విధంగా తెలియజేస్తున్నానండి. మరి అందరం కూడా గ్రామ అభివృద్ధి కోసం అందరం కూడా పాటుపడాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు చెత్త, మన పొడి చెత్త తడి చెత్త ఇవి కూడా
తీసుకొచ్చే ఇప్పుడు ఆల్రెడీ మనకి గ్రామ పంచాయతీ నుంచి మనకి రోజు ఒక్కొక్క బజార్కి అయితే మనకి చెత్త బండి అయితే వస్తుంది. కాబట్టి మీరు చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేసి ఇక్కడ తీయలేదు చేయలేదు అని చెప్పేసి గ్రామ పంచాయతీ మీద గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది మీద కంప్లైంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే మేము ఆల్రెడీ చెత్త బండిని పంపిస్తున్నాము. చెత్త ఖచ్చితంగా రోజు ఒక బజార్కి వస్తుంది కాబట్టి తడి చెత్త పొడి చెత్త ఇంకా ఇప్పుడు మన పిల్లల అవి డైపర్స్ కానీ లేడీస్కి సంబంధించిన కానీ అదొక డబ్బా, ఇంకోటి వచ్చి మన మెడిసిన్కి సంబంధించి అవి ఇంజక్షన్లు అలాంటివి ఉంటాయి అదొక డబ్బా, మొత్తం 4 డబ్బాలని మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే మనమే కొనుక్కొని అవి పెట్టుకొని మన చెత్తను మనం వేరు చేసుకొని సపరేట్గా ఇస్తున్నప్పుడు మన ఊరు కూడా చాలా నీట్గా ఉంటుంది. దోమలు కానీ మురికి కానీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే మనకి ఖచ్చితంగా చెత్త బండి వస్తున్నప్పుడు మనం ఎక్కడో తీసుకెళ్లి పడేయాల్సిన అవసరం లేదు. ఆ బండి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి వేరు ఇచ్చేస్తే వాళ్ళు కూడా తీసుకెళ్లి ఎక్కడో దూరంగా డంపింగ్ యార్డ్లలో పడేస్తారు. దానివల్ల మన ఊర్లో దోమల సమస్య కానీ మురికి సమస్య కానీ రోగాలు కానీ దేని బారిన పడకుండా అందరు కూడా క్షేమంగా ఉంటారు. సో ఆరోగ్యం అనేది మన చేతులలో ఉంది. మనం ఏ విధంగా అయితే మనం ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కావచ్చు మన వాతావరణాలను మనం శుభ్రం పెట్టుకున్నప్పుడైతే ప్రతిదాన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టగలం. మనకి రోగాలు కూడా మన వచ్చే రోగాల సమస్యలు కూడా మనం చాలా తగ్గించగలుగుతాము. మరి మన గ్రామంలో అభివృద్ధి కోసం మన అందరం కూడా పాటుపడాలని మన అందరు కూడా సహకరించి మన ఊరిని మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారులతో సమన్వయం చేసుకొని మన ఊరు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతో ఆ విధంగా నేను ముందుకెళ్తానని మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను ఇంత సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసినటువంటి మా గణపవరం గ్రామ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మాయి మాట్లాడారు ఇప్పుడు మాలుడు చెప్పారు అని జాతర ఇందాక ఒక సందేహం అడిగారు. మనకు రోడ్డు పైన మనకు బర్రెగొడ్డు కానీ ఇలాంటివి ఏమైనా చనిపోతే అది ఎవరి బాధ్యత? జనరల్గా అయితే మనకు అది దాని యజమాని ఎవరైతారో వాళ్ళదే బాధ్యత ఉంటుందండి. వాళ్ళే మనకు రోడ్డు నుంచి తీసి దూరం పడేయాల్సి ఉంటుంది. అయితే మనకు కేవలం అనాథ శవాలైనా కానీ అనాథ బర్రెగొడ్లు ఇలాంటి ఏమైనా పశువులైనా కూడా అవి మాత్రం మన గ్రామ పంచాయతీ టేకప్ చేయడం జరుగుతుందండి. చట్ట ప్రకారం ఇదే ఉన్నది. ఒకవేళ వీలు పడిన సమక్షంలో ఏమనంటే గ్రామ పంచాయతీ సహాయం చేస్తారు, తప్పకుండా సహాయం చేస్తారు. మనకు మన గ్రామ పంచాయతీ చాలా చైతన్యం ఉందండి. గ్రామ ప్రజల్లో చాలా చైతన్యం ఉంది. సర్పంచ్ గారు యాక్టివ్గా ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. మన గ్రామ పంచాయతీ మోడల్ మన రాష్ట్రంలోనే మోడల్ జీపీడీపీ విలేజ్ గా సెలెక్ట్ అయ్యింది. ఆ విషయం ఏంటంటే మనకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అనేది మనకు ప్రజల గ్రామస్తులందరూ భాగస్వామ్యంతో మనకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రచించుకోవడం జరుగుతుందండి. ఈ గ్రామ సభ మనకు 16వ తారీఖు పెట్టుకోవడం జరుగుతుంది. 2 గ్రామ సభలు పెట్టుకోవాలి. మనం తయారు చేసిన గ్రామ అభివృద్ధి ప్రణాళిక రాష్ట్రం మొత్తం అమలులో చేయడం జరుగుతుందండి. ఆ విధంగా మనం చేసి చూపెట్టాలి. అలాగే మనకు సర్పంచ్ గారి నేతృత్వంలో మీ అందరి సహకారంతో మోడల్ విలేజ్ గా ఆదర్శ గ్రామంగా తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటాం. తొందరమాట గ్రామ సభకి ఇచ్చేసిన ప్రజలందరికీ, పాలక వర్గానికి, అధికార వర్గానికి అందరికీ నమస్కారం. యాక్చువల్గా గ్రామ సభ అంటే మరి ప్రజలు మాట్లాడాలా లేకపోతే ఓన్లీ పాలక వర్గం వాళ్ళు నిర్దేశించినవి మాత్రమే విని వెళ్ళిపోవాలా అనేది క్వశ్చన్. ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడాలంటే మరి ఎలా అనేది కూడా చూడాలి. అయితే గత 2 వారాల సమయంలో మేము పారిశుద్ధ్యం గురించి పలు ప్రదేశాల్లో ఎలాంటి అపరిశుభ్రత నెలకొన్నది అనేది దాని వీడియో ద్వారా మేము పాలకవర్గం ముందుంచాము. అదేవిధంగా సెక్రటరీ గారికి కూడా వీడియో అందిందని అనుకుంటున్నాము. సో దానికి గాను అయితే ఇప్పుడు ఎంపీడీఓ గారు అన్నట్లు మోడల్ విలేజ్గా మారుద్దాము అనే దానికన్నా ముందు మన గ్రామంలో మనం చెత్త బండిని పంపిస్తున్నాము, జనాలు వేస్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ అవుట్స్కట్స్లో ఉన్న చెత్తని ఎప్పుడు తీసేస్తాము అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ అపరిశుభ్రత అనేది అసలు లేనప్పుడే మనం మోడల్ విలేజ్ అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దానికి గాను ఒక ప్రణాళికని
రచించాల్సిందిగా పాలకవర్గాన్ని కోరుకుంటున్నాం. రెండవది, చెత్తని వేస్తున్నారు, ట్రాక్టర్లో పెట్టి తీసుకొని వెళ్తున్నారు, కానీ దాని తర్వాత డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళిన తర్వాత దాని మేనేజ్మెంట్ ఏంటి? సరే, ఫస్ట్ మాట్లాడినట్టుగా ఎంపీడీఓ గారు తడి చెత్త, పొడి చెత్త, సంథింగ్ శానిటరీ చెత్త, స్పెషల్ సంథింగ్ 4 టైప్స్ చెప్పారు. ఇదంతా జరుగుతుందని మీరు నిజంగా అనుకుంటున్నారా? అది కాదా నువ్వు ఇప్పుడు గ్యాస్ సరఫరా అయ్యాడు అసలు ఏం దేని పెట్టు అసలు పెట్టి చెప్పు ఇవన్నీగా చూసి చెప్తున్నావు. ఇదంతా జరుగుతుంది అని మీరు బల్లబుద్ధి చెప్పగలుగుతారా? లేదు, సరే చెప్పటం అనేది పక్కన పెడతాం. సరే, చెయ్యాలి అని అంటే దాని ప్రణాళిక ఏంటి? ప్రజలు ఖచ్చితంగా మనం 100 చెప్తామండి, 100 చెప్పిన దాన్ని ప్రజలు పాటిస్తారు అని మీరు ఎలా నిర్ధారించుకొని ఇక్కడ అయిపోయింది గ్రామ సభని డిక్లేర్ చేస్తారు? దానికి ప్రణాళిక ఏంటి? దాని ప్రత్యక్ష ఇంప్లిమెంటేషన్ ఏంటి? అదొకసారి మీరు చెక్ చేసుకోవాలి. మాకు అన్ని తెలుసు, మాకు వెళ్ళా మా ఏ జరిగేది మాకు అన్ని తెలుసు, మాకు అన్ని అసలు మీ ఇంకొకటి అండి, గ్యాస్ సభ ఎందుకు పెట్టు అది చెప్పాలి నాకు. ఇంకొకటి, మిషన్ భగీరథకి సంబంధించిన గుంటలు, అంటే మిషన్ భగీరథకు సంబంధించిన ప్రతి ఇంటికి మంచినీరు అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి పంపులు వేయడం అనేది జరిగింది. ప్రతి పంపు వేసినప్పుడు ప్రతి చోట రోడ్డు మీద, సిసి రోడ్డు మీద గుంట తీయడం అనేది జరిగింది. ప్రతి ఇంటి ముందర ఒక గుంట అనేది ఉంది పక్కాగా. అది తీసి ఇప్పటికి 2 నుంచి 3-4 సంవత్సరాలు కూడా అయింది, కానీ వాటిని ఎప్పుడు పూడుస్తారు, అసలు పూడ్చే బాధ్యత ఎవరిది, దాని లెక్క ఏంది, పత్రం ఏంది అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మరి దాని గురించి ఒకటి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకొకటి అండి, గత 5 సంవత్సరాల నుంచి ఈ సమస్య అనేది గణపవరంలో పెళ్లిరెక్కుతున్న విషయం. ఏంటి అంటే వర్షాకాలం కానీ చలికాలం కానీ ఈ టైమ్స్ లో గణపవరంలో ఉన్న గ్రామ ప్రజలకి విపరీతంగా జ్వరాలు అనేవి వస్తున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి ఇది ఖచ్చితంగా జరుగుతున్న విషయం. మరి ఇది అందరికి అర్థమైందో లేదా అనేది తెలియదు, కానీ ఇది మాత్రం నిజం. ఎందుకనంటే ప్రతి సంవత్సరం జ్వరాలు అయితే పక్కాగా వస్తున్నాయి. అది మంచినీరు కలుషితం కావడం వలన, వాతావరణం కలుషితం కావడం వలన. ఇందాక ఎంపీడీఓ గారు చెప్పినట్టు మీరు ఒక వాటర్ టెస్టింగ్ కిట్ ఒకటి తెచ్చుకొని పెట్టుకోవాలి. దాన్ని మీరు యూజ్ చేసి ప్రజలకి మీరు భరోసా ఇవ్వాలి అని ఎంపీడీఓ గారు చెప్పారు. అది మీరు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత అనేది మీరు తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ హెల్త్ ప్రాబ్లం అనేది ఈ 5 సంవత్సరాలుగా వస్తున్న జ్వరాలు అనే దానికి ఏమైనా మీరు చేయగలుగుతారా? అసలు ఈ జ్వరాలు ఎందుకు వస్తున్నాయి, రూట్ కాజ్ ఏంటి అనే విషయాన్ని మీరేమైనా చెక్ చేయించగలుగుతారా? ఏంటి ఆ రూట్ కాజ్ అనేది మీరు చేస్తే బాగుంటుంది అనేది అదొక ఆలోచన. అండ్ ఇంకొకటి అండి, ఈ విషయం అనేది ఎంతమందికి ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడిన ప్రతి విషయం కూడా ఇక్కడ ఉన్న ప్రజలు వింటున్నారు. కానీ ఈ గ్రామంలో ఈ గ్రామ సభ్యులైన ప్రజలు చాలా మంది వేరే వేరే ప్లేసెస్లో ఉండటం, ఈ ప్లేస్కి హాజరు అవ్వని విషయంగాను వాళ్ళు దూరంగా ఉంటారు. మరి ఈ విషయాన్ని వాళ్ళకి ఎలా చేరవేయాలి? ఆ విషయాన్ని చేరవేయాలి అని అంటే మీరు పాటించాల్సిన మాధ్యమం ఏంటి? ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, మీ అందరూ కూడా వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. పాలకవర్గం అనేది గ్రామ ప్రజలకి గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది, గ్రామ ప్రజలకి తెలియాలి అని అంటే ఒక మాధ్యమం అనేది మీరు ఖచ్చితంగా అఫీషియల్ ప్లాట్ఫామ్ అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. ఇదే విషయం మొదటి గ్రామ సభలో కూడా చెప్పారు, కానీ దాని తర్వాత దాన్ని వాస్తవానికి పట్టించుకోలేదని చెప్పాలి. మీరు ఏదైనా విషయం, ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చారు, ప్రమాద విషయాల గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి తప్ప ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఏంటి, అది ఎవరు ఇవ్వాలి? ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పలేము కదా. ఇదే వీడియోని మనం ఫార్వర్డ్ చేయాలి అని అంటే ఏం పబ్లిక్ ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేయాలి, దాని అవసరం ఏంటి, అదొకటి ఆలోచించాలి. సో ఈ విషయాలు ఫైనల్ గా ఈ విషయం అనేది మాట్లాడాల్సిన విషయం ఉందండి. గ్రామ సభలు దాని ప్రోటోకాల్ ని మనం ఒకసారి జనరల్ గా చెక్ చేసుకుంటే గ్రామ సభలో జరుగుతున్న పనులు
గ్రామంలో జరుగుతున్న పనులు, గ్రామంలో జరగబోయే పనులు, జరగాల్సిన పనులు, వీటన్నిటికి సంబంధించిన నిధులు అవి ఎంత వచ్చాయి, ఏం జరుగుతున్నాయి, ఎంత ఖర్చు పెట్టాము, వేటికి ఖర్చు పెట్టబోతున్నాము, ఈ తీర్మానాలు ఏంటి, ఏ తీర్మానానికి ఎంత ఖర్చు పెట్టబోతున్నాము, వీటన్నిటికి సంబంధించిన విషయాలన్నీ కూడా గ్రామ సభలో ఉండాల్సిన నార్మల్ ఆర్ జనరల్ ప్రోటోకాల్. సో వీటి గురించి ఎవరు మాట్లాడటం లేదు. సో వీటి గురించి కూడా మాట్లాడాల్సిందిగా నెక్స్ట్ గ్రామ సభ నుంచి అయినా మాట్లాడాల్సిందిగా మేము పాలక వర్గానికి కానీ కార్యనిర్వహణ వర్గానికి కానీ కోరుకుంటున్నాం. సో ఇటు సమస్యలని గుర్తించి వీటిని చేయాల్సిన బాధ్యతని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అదే ఇప్పుడు ఈ రోజు మీరు మాట్లాడిన అంశాలన్నీ ఏంటంటే ఈ రోజు గ్రామ సభ పెట్టడానికి ఉద్దేశమే అది ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలకు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే చేరవేయడానికి కాదండి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు, మీరు 10 మందికి చెప్పాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇప్పుడు వివోలకు చెప్పాము ఆల్రెడీ, ప్రతి నెల మీటింగ్ కండక్ట్ చేసుకొని ప్రతి ఇంటికి ఇన్ఫర్మేషన్ చేరవేయాలని. మీరున్నారు, విద్యావంతులు ఉన్నారు, యువకులు ఉన్నారు. మా ఓన్లీ గ్రామ పంచాయతీ అధికారులు మాత్రం బాధ్యత కాదండి, మన ప్రతి ఒక్కరిది బాధ్యతనే. ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడు మాత్రమే పారిశుద్ధ్యమైన అభివృద్ధి అయినా ఏదైనా సరిగా జరుగుతుంది. ఓకే, మీరు ఇంకా అభివృద్ధి ప్రణాళిక అన్నారు కదా, అభివృద్ధి ప్రణాళిక వాటి కోసమే మనకు 16వ తారీఖు గ్రామ పంచాయతీ పెట్టుకుంటామండి. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ఏమేమి చేయాలి, ఏమేమి పనులు చేయాలి, ఏమేమి ఉన్నది ఆ విషయానికి సంబంధించి మొత్తం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను చర్చించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనకు వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటడం కార్యక్రమం క్లోజ్ చేసినాం కదండి. కాదండి, క్లోజ్ చేయడం అంటే ఏంటండి? హలో సార్, క్లోజ్ చేయడం అంటే ఏంటండి? గ్రామ సభకి హాజరైనటువంటి కనబవరం గ్రామ పెద్దలు అండ్ స్నేహ దుర్గా గారు అండ్ సెక్రటరీ గారు జీవితా మేడం గారికి, అదేవిధంగా మన స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర సార్కి అందరికీ ధన్యవాదాలండి. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం గురించే మేము అటెండ్ కావడానికి యూత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎట్లాంటి వాటికి మనం రెస్పాండ్ అవుతున్నాము, ఎట్లాంటి వాటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందున్నాము అనే విషయం గురించే డిస్కషన్కి వచ్చాము. సో పీపుల్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ విల్ గివ్ అండ్ పేపర్ ప్రెజెంటేషన్ టు యూ. ఏంటి సార్ మాకు ఉంది ఏంటంటే ఎన్విరాన్మెంటల్లో ఇప్పుడు మీరు చెప్పిన అంటే వచ్చే 2 months రైన్ సీజన్లో తీసుకునే ప్రికాషన్స్కి హెల్త్ డిపార్ట్మెంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఏమైనా అరేంజ్ చేయబడతాయా? అంటే కంప్లీట్ బిల్డింగ్ కానీ వాళ్ళకి సెక్టర్ మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉంది అనుకుంటాను. బహుశా అది మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకు అంటే వాటర్ మేనేజ్మెంట్ అయినా సరే, వేస్ట్ మేనేజ్మెంట్ అయినా సరే, ఇది ప్రజలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి దాన్ని అదేవిధంగా మెడికల్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్తో టచ్అప్ అయ్యి ఉంటే దాన్ని ఎవరికైనా సరే రెడ్యూస్ చేసుకోవాలి. అంటే ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమన్నా ఫీవర్స్ కానీ ఎనీ హెల్త్ ఇష్యూస్ని రెడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మా ఉద్దేశం. సో ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్కి కంప్లీట్ బిల్డింగ్ లేదు. వాళ్ళు అదే గ్రామ పంచాయతీ సెక్టర్లో కూర్చొని ఎంతసేపు అయినా సరే ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్లో వాళ్ళు ఫ్రైడే చేయాలి, ఇంకేదైనా చేయాలి అన్న అట్లాంటి వాటికి ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా కావాల్సిన మ్యాన్ పవర్ని ప్లస్ అదేవిధంగా ఎక్విప్మెంట్స్ని బిల్డ్ చేయగలుగుతారు డైరెక్ట్గా. కొంచెం ఏంటంటే బిలో బీపీఎల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, బిలో పవర్టీ లెవెల్ ఉన్న టెస్టుల కోసం గవర్నమెంట్ హెల్త్ మన పిఎస్సీస్ కానీ వాటికి కానీ
వాటికి పంపించడానికి వీళ్ళ త్రూ, ఎందుకంటే అందరూ ప్రైవేట్కి వెళ్ళే కొంతమంది లేరు సార్. దాన్ని కూడా మీరు కొంచెం ఆ హెల్త్ డిపార్ట్మెంట్స్తో ఉన్న టైప్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సార్ ఇంకోటి ఏంటంటే వాటర్ మీరు చెప్పారు సార్, ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి వాటర్ క్లీన్ చేయాలి. 1 వీక్, ఆ 1 వీక్కి 2 టైమ్స్. అది ఒక్కసారి గ్రామ పంచాయతీ దృష్టిలో మీరు అది నోటీసు మీరు చెప్తే మేము కూడా అంటే రన్నింగ్ టైం చూస్తుంటాం సార్. ఎందుకు అంటే ఇది వచ్చే రైనీ సీజన్లో వాటర్ పొల్యూటెడ్ అయిందనుకో, సో మెనీ కాజెస్ ఆర్ ఎఫెక్టెడ్ ఇన్ దిస్ ఏరియా. ఎస్పెషల్లీ ఏంటంటే సార్ ఇది ఈ సీజన్లో ఇది కమింగ్ అర్థం అవుతుంది కదా. అందుకు అని మీరు చెప్పింది వాటర్ మేనేజ్మెంట్ సార్, వేస్ట్ మేనేజ్మెంట్ కూడా సార్ మేము మా సైడ్ నుంచి మేము ఏం చేయాలో కంప్లీట్గా మా సపోర్ట్ అయితే మీకు గవర్నమెంట్ మీ డిపార్ట్మెంటల్ వరకు